తిరుపతి నుండి 25 కిలోమీటర్ల దూరంలో గుడిమల్లం అనే గ్రామంలో స్వర్ణముఖి నది ఒడ్డున శ్రీ పరశురామేశ్వర స్వామి ఆలయం అయితే ఉంది. ఆలయాన్ని దర్శించుకోవడానికైతే మేము తిరుపతి నుండి బయలుదేరాము. ఒక ఆటో మాట్లాడుకున్నాము. రూ. 600 అప్ అండ్ డౌన్ అయితే ఛార్జ్ చేశారు. బస్సులు కూడా ఉన్నాయట టైమింగ్స్ ప్రకారము. ఈ ఆలయ ప్రాంగణము చాలా ప్రశాంతంగా ఉంటుంది, విశాలంగా ఉంటుంది, పల్లెటూరు వాతావరణం తలపిస్తుంది. పెద్ద మర్రి చెట్టు, ఆ చెట్టు కింద నాగప్రతిష్ఠలు చేసి ఉంటాయి మనం ఎంట్రన్స్‌లోనే. చక్కగా నాగదేవతలకు నమస్కారం చేసుకొని అయితే మేము లోపలికి వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకున్నాము. ఈ ఆలయంలో శివుడి ఆలయమే కాకుండా కొన్ని ఉపాలయాలు కూడా ఉన్నాయి. అమ్మవారు ఆనందవల్లి దేవిగా ఇక్కడ పూజలందుకుంటున్నారు. వినాయకుడు, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కూడా దర్శనం చేసుకోవచ్చు. అంతేకాకుండా ప్రత్యేకంగా సూర్యనారాయణమూర్తి ఆలయం కూడా ఉంటుంది. ఈ టెంపుల్‌లో దర్శనం చేసుకొని మనం చుట్టూ ప్రదక్షిణ చేసినట్లయితే గుడికి అవతల భాగంలో మనకైతే పక్క భాగంలో గజస్తంభం కనిపిస్తుంది. అక్కడ దీపారాధన చేసుకొని మనం స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇక ఇక్కడ ఆలయ ప్రత్యేకతలోకి వెళ్ళినట్లయితే జమదగ్ని మహర్షి ఆజ్ఞ మేరకు పరశురాముడు తన తల్లి రేణుకాదేవి శిరస్సుని ఖండించి బ్రహ్మహత్య పాతకానికి గురి అయ్యాడట. పాప పరిహారం కోసము స్వర్ణముఖి నదీ తీరాన శివుని కోసము కూర్చొని తపస్సు చేశాడనైతే ఇక్కడ చెప్తారు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై పాప విమోచనం కలిగించాడని ఇక్కడ పురాణం అండి. క్రీస్తు పూర్వము 2వ శతాబ్దము, 3వ శతాబ్దం నాటి శివలింగంగా అయితే ఇక్కడ చెప్తారు. ప్రపంచంలోనే మొట్టమొదటి శివలింగం అట అండి ఇది. ఈ శివలింగం ఆవిర్భవించిన తర్వాత ఈ ఆలయాన్నైతే చుట్టూ కట్టారట. అయితే ఈ ఆలయము శివలింగం చుట్టూ ఉన్నటువంటి లోపల ప్రహరీలో ఉన్నటువంటి ఆలయం కూడా గజపుష్టాకారంలో ఉంటుంది. వేణుగు వెనక భాగం ఆకారం ఎలా ఉంటుందో అలా ఉండి లోపల శివలింగం ఉంటుందండి. శివలింగం కూడా కొద్దిగా లోతుగా ఉండడం ఇక్కడ ప్రత్యేకత. అయితే శివలింగము 5 అడుగుల ఎత్తు, గోధుమ రంగులో ఉండి, ముదురు గోధుమ రంగులో ఉండి ఉంటుంది. అయితే ఇక్కడ ప్రత్యేకంగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఎక్కడైనా మనకి శివుడు శివలింగం రూపంలో కనిపిస్తాడు. కానీ ఇక్కడ మానవ పురుషాంగం రూపంలో శివలింగం ఉండి, కింద ఒక యక్షుడు, మరుగుజ్జు యక్షుడు భుజాలపైన నిలబడి ఒక గొర్రెపిల్లని చేతిలో పట్టుకొని, ఒక చేతిలోనేమో ఒక చిన్న పాత్రను పట్టుకొని పరశువును గొడ్డలిని ధరించి ఉంటారు ఇక్కడ. అంతేకాకుండా ముదురు గోధుమ రంగులో ఇక్కడ శివలింగం అయితే మనకి దర్శనమిస్తుంది. అదే కాకుండా ప్రత్యేకత ఏమిటంటే 9 రకాల పాషాణాలతోటి ఇక్కడ శివలింగాన్నైతే తయారు చేశారట. అది చాలా ప్రత్యేకత అండి. ఇక్కడ మనకు ఆ పూజారి గారు తెలియజేస్తారు. తప్పకుండా దర్శించండి.